సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఎన్టీఆర్ తమిళ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా. కొన్నాళ్ళుగా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు తంబేలు తారక్ ను డైరెక్ట్ చేయనున్నారా? వరుస హిట్స్ తో దూసుకుపోతున్న తారక్ తంబేలుకు ఛాన్సులు ఇవ్వడం రైటా రాంగా? వాజ్ స్టోరీ. దేవర తర్వాత ఎన్టీఆర్ ఇప్పట్లో తెలుగు డైరెక్టర్స్ తో వర్క్ చేయడా అనిపిస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న వార్ 2ను హిందీ దర్శకుడు అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ లైన్ లో ఉన్నాడు. ఈ 2 సినిమాలు పూర్తయ్యే నాటికి ఇంకొక 2 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత అయినా తెలుగు డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తాడా అంటే తంబేల పేర్లు వినిపిస్తున్నాయి. జైలర్ 2 తర్వాత దర్శకుడు నెల్సన్ పేరు తెలుగులో బాగా వినిపిస్తోంది. ఆ మధ్య బన్నీతో సినిమా ప్లాన్ చేస్తున్నాడని వచ్చిన వార్తల్లో నిజం లేదు. జైలర్ 2 కథ రెడీ చేయడంలో బిజీగా ఉన్న నెల్సన్ ఆ తర్వాత తారక్ ను డైరెక్ట్ చేస్తాడన్న న్యూస్ కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. జైలర్ 2 తర్వాత నెల్సన్ తారక్ సినిమా ఉంటుందట. ఆల్రెడీ కథ వినిపించడం, ఎన్టీఆర్ కి నచ్చడం, ఓకే చెప్పేశాడని తెలిసిందే. ఎన్టీఆర్ కొత్త సినిమాకు తమిళ డైరెక్టర్ పేరు బయటకు రావడం ఇవాళ కొత్త ఏమీ కాదు. ఎన్టీఆర్ తమిళ దర్శకుడు వెట్రిమారన్ కాంబోలో సినిమా 2 ఏళ్లుగా వినిపిస్తోంది. ఇలాంటి వార్తలు వస్తాయే కానీ నిజమవుతాయా అన్న డౌట్స్ లో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే స్వయంగా తారకే తన అభిమాన దర్శకుడు వెట్రిమారన్ అని చెప్పడమే కాదు, ఆయన ఎప్పుడంటే అప్పుడు తమిళ్లో నటిస్తానంటూ షాక్ ఇచ్చాడు. తమిళంలో ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో వెట్రిమారన్ టాప్ లిస్ట్ లో ఉన్నా ఈయన కథలు సినిమాలు మన తెలుగు ఆడియన్స్ కి నచ్చవు. పోనీ తమిళ్లో అయినా 100-200 కోట్లు రాబడతాయంటే అదీ లేదు. వెట్రిమారన్ మూవీస్ అన్నీ ఒక మోసలో వెళ్ళిపోతాయి. రీసెంట్ గా వచ్చిన విడుదల 2 తమిళను కూడా నిరాశపరిచింది. పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్ కు వెట్రిమారన్ కరెక్ట్ కాదు అని ఫ్యాన్సే అంటున్నారు. కాస్తో గొప్పో వెట్రిమారన్ కంటే నెల్సనే బెటర్ అన్న ఫీలింగ్ లో ఉన్నారు తారక్ ఫ్యాన్స్.